మరి వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో సంభవించనటువంటి విషయాలు అంత్య దినాలలో ఉంటున్నాము కనుక అంత్య దినాలలో మనలను మనము పరిశీలన చేసుకొని మనము దిద్దుబాటు చేసుకొని ఇదిగో దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా ఉండుటకు మన ప్రయత్నము, నా ప్రయత్నము కనుక మరి జరగనైనటువంటి విషయాలు మరి ప్రకటన గ్రంథము 4 అధ్యాయాలలో మనము ధ్యానించినాము. 5వ అధ్యాయం కూడా గత వారంలో వాయిదా వేయబడింది. కారణం ఏమైంటుందంటే కొంచెము మరి పునర్విమర్శ, రీక్యాప్చులేషన్గా చేసుకొని మొదటి అధ్యాయంలో మరి ప్రత్యక్షత తన దాసులకు కనపరచుటకు దేవుని యొక్క ప్రత్యక్షత మరి ఏంటంటే ఈ సంగతులు త్వరలో సంభవించనైనవి అని చెబుతూ, నేను మేఘరుడై వచ్చుచున్నానని చెబుతూ సంఘానికి మరి దిద్దుబాటు లేఖలు వ్రాయమని, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనైనాను అని వాగ్దానము చేసిన దేవుడు అపోస్తుడైనటువంటి యోహానుకు మరి పద్మాసు ద్వీపములో మధ్యధర సముద్రంలో ఉన్నటువంటి ఒక వృద్ధుడుగా ఏకాకిగా ఉన్నటువంటి అపోస్తుడైన యోహాను మరి పరవశుడై ఉండగా, అనగా నా ఉద్దేశము దేవుని యొక్క పరిశుద్ధ దినము ఒంటరితనములో ఉంటూ పరవశుడుగా ఉంటున్న సమయంలో దేవుడు ప్రత్యక్షపరచబడి, ఇదిగో నేను చూపించినటువంటి సార్వత్రిక సంఘాలకు యొక్క బలహీనతలను దిద్దుబాటు లేఖలు రాయమని, అది మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి అంశము. 2వ అధ్యాయంలో 7 సంఘాలకు దిద్దుబాటు లేఖలు, ఆ సంఘాల్లో ఉన్నటువంటి లోపములు, ఆ సంఘాల్లో ఉన్నటువంటి బలహీనతలను, ఆ దిద్దుబాటు లేఖలను రాయమని ఆ చెప్పినటువంటి 7 సంఘాలకు 7 నేత్రములు 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నటువంటి దేవుని యొక్క ఆత్మ 7 ఆత్మలతో మాట్లాడుతున్న దేవుడు 2వ అధ్యాయమంతా కూడా 7 సంఘాలకు రాసినట్టుగా, మొదటి సంఘం ఎఫెసీ సంఘం, 2వ సంఘం స్ముర్నా సంఘం, 3వ సంఘము పెర్గమా సంఘము, 4వ సంఘము తుయతరై సంఘము, 5వ సంఘము సార్దీసు సంఘము, 6వ సంఘము ఏంటంటే లవోదికీయ సంఘము, తర్వాత ఫిలదెల్ఫియా సంఘాలు. ఈ సంఘాలకన్నిటి కూడా లేఖలు రాసినట్టుగా 2వ అధ్యాయము 3వ అధ్యాయము 7 సంఘాలకు లేఖలు రాస్తున్నటువంటి అధ్యాయాలు. ఇదిగో త్వరలో సంభవించనైనటువంటి ఆ దిద్దుబాటు లేఖలు అపోస్తుడైనటువంటి యోహానుకు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇదిగో వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో సంభవించనైనటువంటి సంగతులు. అందుకనే ఇదిగో త్వరలో సంభవించున్నటువంటి ఈ సంగతులను నువ్వు రాయము, వీటిని విని గ్రహించి చదువువాడు ధన్యుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి 4వ అధ్యాయముకు వచ్చే వరకు ఇదిగో నీవు ఎక్కిరము, ఆకాశములు పట్టజాలని ఆ పరలోక రాజ్యానికి ఇదిగో కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ పరవశుడైనటువంటి యోహానును మరి అన్ని యొక్క 3 లోకాలు తప్పిస్తూ మరి చంద్రమండలము, సూర్యమండలము, అనేక గ్రహాలను దాటుకుంటూ మరి అత్యంత సింహాసన ఆసీనుడైనటువంటి ఆ పరలోక రాజ్య దర్బారులోకి ఆ ప్రవేశించినటువంటి అపోస్తుడైనటువంటి యోహాను ఆ పరలోకంలో రాజ్య దర్బార్లో ప్రవేశించగానే ఆ కనిపించినటువంటి 4వ అధ్యాయంలో ఏమిటనగా 4 జీవులు ఏం కనిపించినాయి అక్కడ అపోస్తుడైనటువంటి యోహానుకు? 4 జీవులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సదా పరమ దూతలతోనూ గాన ప్రతిగానములతోనూ స్తుతింపబడుతున్నటువంటి ఆ 4 జీవులు
ఏమని చెప్పుకున్నామంటే అవి కెరూబులని గుర్తుపడితేనే అని నేర్చుకున్నాం గత పాఠంలో, గత వారంలో. ఆ 4 జీవులు కెరూబులు అతి సమీపంగా ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని స్తుతించేటటువంటి ఆ కెరూబులని యెహెజ్కేలు 1వ అధ్యాయము 5వ వచనము, యెహెజ్కేలు 10వ అధ్యాయము 20వ వచనంలో అవి కెరూబులని మొట్టమొదట మరి కెరూబులని మాట్లాడింది ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనంలో అవి కెరూబులు దేవుని స్తుతించి చెరాబులు కెరూబులు అని గుర్తుపట్టింది. ఇది 4వ అధ్యాయంలో ఉండి ఇదిగో నీవెక్కిరము సంభవించలేనటువంటి సంగతులను నీకు తెలుపుతాను. అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి డాక్ట్రిన్స్, అనేకమైనటువంటి ప్రసంగాలు, అనేకమైనటువంటి ఏంటి అనగా వాక్యోపదేశాలు సంఘాలలో స్కాలర్, బైబిల్ పండిత బోధకులు మరి ఒకే వాక్యాన్ని, ఒకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను ఒక సేవకుడు ఎందుకు ఒకటే చెప్పలేకపోతున్నాడు? కారణం ఏమై ఉంటుంది? ఇదే పరిశుద్ధ గ్రంథము మీరు చదువుతున్నాను, నేను చదువుతున్నాం, అందరం చదువుతున్నాం, కానీ ఒకే తీరు చెప్పలేకపోవడానికి నానా విధాలైనటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు. ఈ 4వ అధ్యాయంలో ఇదిగో నీవు ఎక్కిరము, నీకు త్వరలో సంభవించలేనటువంటి సంగతులను తెలియజేస్తానే. ఇది 4 అధ్యాయాలలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన యోహానుతో మాట్లాడినటువంటి మాటలు. మరి 4 అధ్యాయాలు ఉన్న ఆ సారాంశము మీకు బహుశా మరి కొంచెమన్న అవగాహన అయి ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఎక్కడానికి పోవడానికి చాలా మంది ఉంటున్నారు. ఇదిగో ప్రభు ఎక్కిపోవడానికి ప్రభు దగ్గర అపోస్తలుడైన యోహాను వెళ్ళింది. అక్కడ 1వ వచనంలో 5వ అధ్యాయంలో అక్కడ ఏమి రాయబడింది అనగా మరియు లోపటును వెలుపటును రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఎట్లేసారంట? గట్టిగా వేసారంట. 7 ముద్రలు వెలుపటును లోపలను. అసలు ఏమంటున్నారు కొందరు వ్యాఖ్యాతలు అంటే ఇది మానవుల యొక్క విమోచన. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎక్కిపోయాడని ఎవరు లేదా ఇక్కడ సాతాను ఎప్పుడైతే పరలోకంలో నుండి దేవుడు త్రోసివేశాడో ఆది ఆదాముకి ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారము సాతానునికి అమ్ముకున్నాడు. ఆ హక్కును సాతానునికి అమ్ముకున్నాడు. అనేకమైనటువంటి స్కాలర్, అనేకమైనటువంటి వాక్యోపదేశకులు, డాక్టర్స్ ఏమి చెప్పినా పరిశుద్ధ గ్రంథ లేఖనాలు అదే మాట్లాడుతున్నాయా? మన వ్యక్తిగత చాతుర్యంతో, వ్యక్తిగత అనుభవంతో మనం మాట్లాడుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. అది ఏ రీతిగా బోధింపబడిందో అదే వచనాలు మన నోటి నుంచి రావాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెబుతున్నటువంటి అంశం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మరియు లోపటును వెలుపటును వ్రాత కలిగి 7 ముద్రలతో ముద్రింపబడిన గ్రంథము. అది గట్టిగా ఎట్లా ఏర్పడ్డదంట? గట్టిగా ఏర్పడ్డటువంటి ముద్రలు. ఆ సంఘటన చూడడానికి యోహాను పిలిచాడు ప్రభు. వీళ్ళు అంటున్నారు విమోచన కలుగుతుంది. మరి అక్కడ లేకపోతే ఆదాము హక్కుల పత్రాన్ని, అధికారాన్ని సాతానునికి అమ్ముకున్నాడు. మరి అమ్ముకున్నటువంటి ఆ ముద్ర వేయబడిన గ్రంథము ఎవరి చేతిలో ఉండాలి? ఆ వ్యాఖ్యాతలు బోధించిన రీతిగా ఆ ముద్రించిన గ్రంథము ఎవరి దగ్గర ఉండాలి? సాతాను చేతులలో ఉండాలి. కానీ ఆ ముద్రించిన గ్రంథం ఎవరి చేతిలో ఉంది? తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఆ ముద్రింపబడిన గ్రంథము 7 ముద్రలతో ఉంది. ఆ 7 ముద్రలు చూడడానికి వెళ్ళిండు ఆ 24 పెద్దలు, మరి పరిశుద్ధులైనటువంటి వ్యక్తులు, అక్కడున్న 4 జీవులు ఆ పరలోక రాజ్య దర్బారునంతా చూసిన తర్వాత ఆ అపోస్తుడైనటువంటి
యోహాను కళ్ళు అంత తిరిగి ఎక్కడ పోయినాయి? ఆ సింహాసన ఆసీనుని యొక్క చేతిలో ముద్ర వేయబడి ఉన్న ఆ ముద్రిత గ్రంథం వైపు ఆయన కన్నులు తెరవబడ్డాయి. అంతటి సంచరించాడు, అంత చూశాడు. ఆ వ్యక్తులను చూసి ఆ సింహాసన ఆసీనుడైన ఆ చేతిలో ఉన్న గ్రంథము చూశాడు. అదే కదా ప్రభు యొక్క చిత్తం, అదే కదా ప్రభు పిలిచినటువంటి పిలుపు. ప్రియమైన దేవుని సంగమా, అపోస్తుడైన యోహాను చూస్తూ ఆ సింహాసనం వైపు చూసి 7 ముద్రలు, ఇదిగో త్వరలో సంభవించనైనటువంటి సంగతులు నీకు తెలుపడానికి ఎక్కిరము పిలిచాడు. అపోస్తుడైన యోహాను చూస్తున్నాడు, అంత గమనిస్తున్నాడు. కానీ కారణం ఏమిటంటే 3వ వచనం ఒకసారి చదవండి. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను ఆ ముద్రను విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి శక్తి లేదు. ఏంటి? ముద్రింపిన ఒక గ్రంథము, ఆ పుస్తకాన్ని విప్పడానికి పరలోక రాజ్య దర్బార్లో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఇదిగో 24 పెద్దలు ఉన్నారు. చెప్పుకున్నాము ఏంటి? ప్రధానులు, అధికారులు, ఎఫెసీ పత్రికలో ఒక ఆత్మీయతలో పరిశుద్ధులుగా ఉన్నటువంటి వ్యక్తులు అని. అక్కడ 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి, కోటాను కోట్ల దేవతలు ఉన్నారు. ఆ గ్రంథము దేవుని చేతిలో ఉంది, కానీ ముద్రింపబడింది. ఇదిగో పరలోక రాజ్య దర్బారులో అందరూ కళ్ళు విప్పి చూస్తున్నారు. ఆ గ్రంథము ఇవ్వడానికి ఎవరికి యోగ్యత, శక్తి లేదంట. పరలోక రాజ్యంలోనే శక్తి లేకపోతే అక్కడి నుంచి అపోస్తుడైనటువంటి యోహాను కళ్ళు ఎక్కడ వచ్చినట్ట? భూమి మీదకి కూడా వచ్చినాయి. ఎందుకంటే తత్వవేత్తలు, మేధావులు, ప్రవక్తల కాలంలో మరి జన్మించినటువంటి ఉన్నటువంటి వారు, సజీవులుగా ఉన్న ఎవరైనాను తత్వవేత్త, నీతిమంతులు ఉన్నారేమని అపోస్తుడైన యోహాను కళ్ళు ఎక్కడ వచ్చినాయంట? భూమి మీదకి వచ్చింది. అక్కడ కూడా ఎవరు లేరు. ఎంత విచిత్రమైనటువంటి వాక్యోపదేశము. ఈరోజు ప్రకటన గ్రంథము చదవాలంటే, ప్రకటన గ్రంథంని వ్యాఖ్యానించాలంటే పెద్ద పెద్ద బోధకులు వాళ్ళ రోమాలు గుచ్చుకుంటాయి. ఏం బోధిస్తే ఏం సమస్యను, ఎలాగ బోధిస్తే సంఘం ఏమనుకుంటుందో, అది అవునంటుందా కాదంటుందా, అనేకమైనటువంటి తర్కవేదం ఉంది ఇప్పటికీ. కారణము పరిశుద్ధాత్మ దేవుడు. ఇది మరి ముద్రింపబడిన గ్రంథము ఎవరికి అర్థం కావద్దని ఉందా దేవుని ఉద్దేశానికి? మరి అక్కడ భూమి కాదు, భూమి క్రింది కూడా వెళ్ళిపోయాడు ఆత్మదేవుడు. భూమి సముద్రం లోపల ఎవరు నోబడి దేర్. హౌ? అప్పుడు 4వ వచనంలో అంటుంది, ఆ యోహాను ఏమంటున్న 4వ వచనము, ఆ గ్రంథము విప్పుటకైనను ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున ఎవరు లేరు. కానీ ఆ ఏడుపు కిటికంతా యోహాను బహుగా ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే యోహాను ఆ గ్రంథాన్ని చూడడానికి వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో సంభవించిన సంగతులను నేను తెలుపుతాను, నీవు ఎక్కిరమ్మన్నాడు. నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అది ముద్రింపబడిన గ్రంథం, ముద్ర వేయబడి, అది ముద్రలతో 7 ముద్రలు వేసింది. రాత ఉంది వెలుపటను లోపటను. ఆ లోపల సంగతులు తెలిస్తే తప్ప జరగబోయే సంగతులు, భవిష్యత్ అంతకాల సంభవాలు తెలియవు. తెలియకపోతే మానవుల యొక్క పరిస్థితి ఏంది? చనిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంది? మేము ఎలాగ దిద్దుబాటు చేసుకోవాలి? మేము పరలోక రాజ్యంలో ఎలాగుండాలి? ప్రపంచము ఎలాగూ తెలుసుకుంటుంది? అది అపోస్తుడైన వృద్ధుడైన యోహానుకు బహు దుఃఖము ఏమిటింది? బహు దుఃఖము. అమ్మ మరొకసారి చదవండి ఆ మాటను. 5వ వచనం, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున
నేను బహుగా ఏడ్చుచుండగా. బహుగా ఏడుతు ఏంటంట, చాలా ఏంటివి ఆ గ్రంథం విప్పపోతే దుఃఖమా? ఏమవుతుంది గ్రంథం విప్పపోతే? కానీ వర్తమాన భూత భవిష్యత్ కాలము, ఇదిగో అంత్యకాలంలో సంభవించనైనటువంటి సంగతులు అందులో ముద్రితమైనది. ఎందుకు ముద్రించాడు? కారణం, ఎక్కడైతే ప్రభు రమ్మన్నాడో ఆలోచన చేశాడు. ప్రభు రమ్మన్నాడు, ఎక్కి రమ్మన్నాడు, వెళ్ళాడు ఆత్మ రూపంలో దేవుని సన్నిధిలో ఉన్నాడు. అక్కడ 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి, కోటాను కోట్ల పరిశుద్ధులు దేవదూతలు ఉన్నారు. ఎవరు కూడా యోగ్యులు కారంట. అప్పుడు ఏడుపు వచ్చింది. ఏంటి ప్రభువా, ఇంత దూరం వచ్చి, కోటాను కోట్ల మైలు కిలోమీటర్ల దూరం వచ్చి ఆ లోపల గ్రంథంలో భవిష్యత్ ఏముంది? అందులో భవిష్యత్ కాలజ్ఞానము చూడకుండా నేను ఎలాగూ ఏడుస్తున్నాడు. ఆ ఏడ్చే 6వ వచనంలో అంటాడు, ఆ 24 ఆ పెద్దలలో ఒకడు, ఆ పెద్దలు అనగా 24 పెద్దలలో ఒకడు, ఏడువకము అపోస్తలుడు వృద్ధుడైన యోహాను ఒకడు. ఆ 24 పెద్దలు వచ్చి, ఇదిగో ఆ పెద్దలలో ఒకడు వచ్చి, ప్రధాన దూత అయినట్టు పెద్ద దూత వచ్చి అంటుంది, ఇదిగో యోహాను ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము, దావీదుకు యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యలో నుంచి చూస్తున్నాడు. అప్పుడు కొంచెం ఉపశమనము, అప్పుడు కొంచెం నెమ్మదైందేమో. ఆ ఏడుపంతా మానేశాడు. ఏంటి ఈరోజు ఆత్మీయతలో ఉంటున్నా నీవు నేను? ఎంతవరకు ఆత్మీయతలో ఉంటున్నావు? దేవుడు అంటే అంత ఇప్పుడు అన్నాడు కదా బ్రదర్, ఇదిగో చచ్చుట చావైతే లాభము అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఆ చెప్పిన అపోస్తలుడైన పౌలు ఇక్కడ అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, కొంచెం నెమ్మది. ఎందుకంటే ఏవైతే జరగవలసినవో, ఏవైతే చూడవలసినో ఆ చూడవలసిన విషయాలు, ఆ ప్రత్యేకమైన సంగతులు ఆ గ్రంథంలో ఉన్నాయి. అందుకనే ఆ పెద్దలలో ఒకడు వచ్చాక ఏడవకము, దావీదుకు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహము ఆ విప్పుటకు యోగ్యుడు. ఈ సమయం ఉంటుంది నా ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ గ్రంథంలో ఉన్న సంగతులు నీవు తెలుసుకోకపోతే, ఆ గ్రంథంలో ఈ గ్రంథంలో ఈనాడు మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రభువుని సేవించాలి, ఏ విధంగా ప్రభువుని విశ్వసిస్తే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటామో తెలుసుకుంటున్నాం. కానీ భవిష్యత్ కాలంలో, అంత్యకాలంలో సంభవించిన సంగతులు తెలియకపోతే తీర్పులో మనం ఏమేమి చెబుతాం? అది బహుగా దుఃఖం కలిగించింది అపోస్తలుడైన వృద్ధుడైన యోహానుకు. ఆ పెద్దలలో ఒకడు వచ్చి ఏడవకు, డోంట్ క్రై, ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన ఆ యూదా గోత్ర సింహము ఆ 7 ముద్రలు విప్పుటకు యోగ్యుడు. హల్లెలూయా. మరి ఎందుకు ముద్రింపబడింది? అంతటి శ్రమపడి పిలుపునందుకొని పోయినటువంటి అపోస్తలుడైన వృద్ధుడు ఏదైతే చూడాలి, తెలుసుకోవాలని వెళ్ళాడో ఆ సంగతులు తెలుసుకోవాలంటే ఆ గ్రంథము, ఈ రోజుల్లో మనము ఈ పరిశుద్ధ గ్రంథము వింటే తప్ప మనలను ఆత్మీయతలో నడిపించేది ఎవరండి? ఈ పరిశుద్ధం. అందుకనే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనవి. నేను లోకానికి వెలుగైనాను, మీరు వెలుగులో నడవండి అన్నాడు. చీకటి ఆ వెలుగును గ్రహించలేనటువంటి ఆ స్థితిలో ఉంటున్నామేమో నా ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి దానియేలు గ్రంథము సమయము, దానియేలు గ్రంథము
12వ అధ్యాయము 8, 9 ముందు 8 చదివినాక 9వ నేను వచనం. వింటిని గాని నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని. విన్నాడంట గ్రంథం గురించి. వింటిని కానీ గ్రహించలేకపోతిని. నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా, దీని అంతము అదే కదా అపోస్తుడైన వృద్ధుడైన యోహాను ఏడుస్తున్నాడు. దీని అంతమేమి ఎవరు చెప్తారండి? ఇది సంగతి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడకపోతే, అయ్యా దీని అంతమేమి నేను విన్నాను కానీ గ్రహించలేదు. నెబుకద్నెజరు కూడా 2వ అధ్యాయంలో ఒక కళ కన్నాడు. ఆ కళ కన్నాడు కానీ ఆ కళ సంభవాలు మనోచింత వ్యాకులత చెందాడంట. దుఃఖము వ్యాకులము తిండిలేదు. ఆ కల్దీల దేశంలో, అసలు కల్దీల దేశం ఎవరిదండి? కల్దీల దేశం ఊరాని పట్టణము అబ్రాహాముది మొదట ఉన్న దేశము. కల్దీల దేశం అనగా ఈజిప్టు. ఈరోజు ఇదిగో నేను వింటిని కానీ గ్రహించకపోతిని. అయితే చదవనా? నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు వరకుగా ఉంటున్నట్లు ముద్రింపబడినవి కనుక. ఇది సంగతి, అసలు సంగతి. దేవుడేం పిచ్చి కాదు. ఈ సంగతులన్నీ అంత్యకాలం వరకు మరిపోయి ఉంటే తెలుసుకోవడం ఎలాగండి? ఒక ఇల్లు దర్వాజా మూసి పెడితే లోపల ఉన్నది మనకేం తెలుస్తుంది? ఆ ఇల్లు డోర్స్ ఓపెన్ అయితేనే కదా. అక్కడ అంత్యకాలం వరకు మరుగై ఉన్నట్లు ముద్రింపబడిన గ్రంథము. హల్లెలూయా. మరి ఎలాగో తెలుసుకోవాలి? మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో మన ప్రభువు మాటలు మాట్లాడుతున్న మాట. రహస్యమేదైనను సమస్య ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. హల్లెలూయా. ఏదైతే ముద్రింపబడిన గ్రంథముందో అది మరుగు చేయటం కాదు, అన్ని విషయాలు తెలుసుకోవడానికే ఆ గ్రంథము. ముద్రింపబడిన గ్రంథము యోగ్యత కోటాను కోట్ల దేవదూతలకు లేదు, 24 పెద్దలకు లేదు, ఆ పరిశుద్ధుడు అని చెప్పుతున్నటువంటి ఆ 4 జీవులకు లేదు. ఆ పెద్దలలో ఒకడు వచ్చి ఏడుస్తున్న అపోస్తుడైన యోహాను దగ్గరకు వచ్చి, ఎవరైనా దుఃఖంలో బాధలుంటే అమ్మా ఏడవబోతు, నీకేం సమస్య ఉంది? ఇదిగో పరిశుద్ధుడు దేవుడు, మన నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, నీ బాష్ప బిందువులను తూర్చే దేవుడు నీకున్నాడమ్మా. మన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు అని కొంచెం ఆదరణ కలిగించిన మాటలు చెబితే, కొరింథీ పత్రిక 11లో ఉన్నాయి. ఆదరణని 11 సార్లు ఆ ఆదరణకరమైన మాటలు విన్నాడు అపోస్తుడు వృద్ధుడైన యోహాను. 7వ బోకు దావీదుకు చుక్కురైన యూదా గోత్రపు సింహము ఆ 7 ముద్రలను విప్పుటకు యోగ్యుడు. నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగా ఉండాలని అనుకుంటున్నావా? ఆ యోగ్యత నీకు మనకు ఏంటి? అందుకే ప్రభు బలలో కూడా ఎవడైనా అయోగ్యంగా ఈ రొట్టెను ఈ రక్తమును నా శరీరము తింటాడో అపరాధి. మలపోస్తుడైనటువంటి శిష్యులతో ప్రభు చెప్పాడు, ఏ ఇల్లు అయితే యోగ్యమైందో ఆ ఇంటిలోకి మీరు వెళ్ళండి అన్నాడు. యోగ్యత ఎవరికి లేదా? ఎవరికి లేదు. యూదా గోత్రపు సింహమైన ఆ చిగురైనటువంటి, ఇప్పుడు 7, 8 వచనాలమ్మా, 14 వచనాలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో చూచి ఆ గ్రంథమును తీసుకొని ఆ గ్రంథమును మెల్లగా ప్రభు ఆ 24 పెద్దలు ఆ 4 జీవుల మధ్యలోకి వెళ్ళి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని, ఇదే అపోస్తుడైన పరిశుద్ధుడైన లేకపోతే వృద్ధుడైన యోహాను మొదటి అధ్యాయం యోహాను సువార్త 29వ వచనంలో రహస్యములు
ద్వితీయోపదేశకాండము 29:29 ఏం చెప్తుందమ్మా? ఆ మాట మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ద్వితీయోపదేశకాండము 29:29 ఏం చెప్తుంది? రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు ఏమో తెలుపుతున్నాయి. ఆ రహస్యములంట మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి చాలమ్మా, రహస్యములతో ముద్రింపబడిన గ్రంథము. ఆ మెల్లనైనటువంటి గొర్రె పిల్ల 7 ఆత్మలు 7 కొమ్ములు. 7 కొమ్ములు అనగా అధికారానికి 5 నిమిషాలములు. 7 కొమ్ములు అనగా అధికారానికి 58వ కీర్తన 17వ వచనములో అక్కడ కొమ్ము అధికారానికి సూచన, లేకపోతే బలానికి సూచన. 7 కన్నులు అంటే 7 జ్ఞానేంద్రియాలు. కన్ను జ్ఞానేంద్రియము కనుక పంచ జ్ఞానములు కలిగినటువంటి కన్ను, ముక్కు, చెవు, ఈ 7 ప్రాంతాలనగా సమస్తమును ఎరిగినటువంటి 7 ఆత్మలుగా వెంటనే 7 కొమ్ములు, 7 కన్నులు, 7 ఆత్మలు. ఇంత కంఠస్థం కావాలి ఇప్పుడు మనకి ఈ అధ్యాయం ప్రకటన అంతా కూడా. అప్పుడు 7 ఆత్మలు 7 కన్నులు అంటే మన పరిశుద్ధుడైన మన రక్షకుడైన ప్రభువు యేసు ప్రభువు గుర్తు. అందుకని గొర్రెపిల్ల అని ఉంది అక్కడ. ఆ గొర్రెపిల్ల ఇదే యోహాను అంటాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మెల్ల వచ్చింది. ఎవరు కూడా సమీపించరాని తేజస్సు, అధికారం ఎవరికి లేదు. ఆ తండ్రి చేతులుంది. తండ్రి దగ్గరికి వచ్చాడు. మెల్లగా చదవ 9-10 వచనాలు. ఈ పాత్రలు 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అంటున్నాడు. మరి అన్నాడు సాతాను పత్రము ఆదము అమ్ముకుంటే ఆ పరిశుద్ధ గ్రంథం ఎవరికి ఉండాలండి? సాతాను చేతిలో ఉండాలి. ఆ గ్రంథం ఎవరి చేతిలో ఉంది? ఇదిగో దేవాది దేవుడైన తండ్రి యొక్క చేతిలో ఉంది. మరి ఆ వ్యాఖ్యతలు ఎలాగో చెప్తారు? అది మనుషుల విమోచనకరంట. ఇంకోరంటారు అది హక్కుల పత్రాన్ని ఇదిగో సాతానుకి ఏదో తోటలో అమ్ముకుంటే అధికారము సాతాను. అందుకని ఈ లోకాధికారి అని ప్రభు పిలిచాడు సాతాను. ఇన్ని లేఖనాలు మనము పరిశోధించకుండా ధ్యానించకుండా మన ఇష్టానుసారంగా మనం పుట్టింది మన మనసుకు తోచింది వ్యాఖ్యానం చేస్తే అది వక్రభాష్యం అయిపోతుంది. ఆ మాటలనే ధ్యానించాలి. ఆ మాటలు ఇంకో చెత్తపక్షి. ఈ చెత్తపక్షి ఈ యొక్క ప్రకటన గ్రంథానికి ఏదంటే మత్తయి సువార్త 24, అదే రీతిగా మార్కు సువార్త 13, అదే దానియేలు గ్రంథము ఆ ప్రత్యక్షతను తెలుపబడడానికి ప్రేమను దేవుని సగమా. ఇప్పుడు 11-12 వచనాలమ్మ ముగించుకుందాం. ఆ 7 ముద్రలు మరియు నేను చూడగా సింహాసనము జీవులను. అందుకనే పాట పాడతాం, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన నా దేవా అత్యున్నత సింహాసనముపై ఆరాధింతును నిన్నే. యేసయ్యా పాడదాం. అత్యున్నత ప్రేమాస్వరూపి ఆరాధింతును నిన్నే.
సిస్టర్ చదవండమ్మా. మరియు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను అనుసరించి పెద్దలనగా 24 పెద్దలు అనేక దూతల స్వరము వినబడెను. నేను అదే చెప్పిన కోటాది కోట దూతలు. వారు లెక్క కోట్ల కొలదిగా వారు లెక్క కోటాది కోట్లుగా ఉంది. వారు వధింపబడిన గొర్రె పిల్ల అదే కదా, లోక పాపమును మోసుకొని ఆ గొర్రె పిల్ల అంటే ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనము చదవకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడకుండానే తెలిసిపోతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో లోక పాపమును మోసుకొని పోవు దేవుని ఆ వధింపబడిన గొర్రె పిల్ల. ఇదిగో చూడనొల్లని వాడు కాను, అమ్మా ఇంకా పిడిగుతులు గుద్దిన వాడు కాను, ఉమ్మి వేయబడిన వాడుగా, ఇదిగో నోరు తెరవని వాడుగా, కసాయి ముందు గొర్రె వంచినట్లు ఆ కలువరి శిలువలో ఆ వధింపబడిన గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్ల యోగ్యత ఉంది. చదవడం ముగించుకున్నాను. శక్తియు ఐశ్వర్యము ఆ గొర్రె పిల్ల కంటే అందుకనే శిలువను కూర్చిన వార్త నశించుతున్న వారికి వేరేతనము కానీ రక్షింపబడిన మనకు శక్తి కొమ్ము శక్తి ఫలానికి. ఆ శక్తి అంట ఆ గ్రంథం విప్పడానికి ఎవరికి శక్తి లేదంట. మహాశక్తిమంతుడు మన దేవుడు, బలాఢ్యుడు, రాజులకు రాజు, యుద్ధము యెహోవాదే. మీరు ఊరకుండా చూడుడి. ఐగుప్తు దేశంలో నుంచి ఎంతమంది కాల్బలం వచ్చింది, అది వాళ్ళంతా వారి కిరీటాలు పెట్టి చివరి 13 చదివి ముగించుకుందాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. సాగిల పడ్డారట. హల్లెలూయా. ఏ దేవుడు కాకపోతే సాగిల పడడానికి, కాళ్ళు మొక్కడానికి యోగ్యుడి ప్రపంచంలో లేడు. నేను కూడా నీ వంటి వాడను సుమి, దేవునికి మాత్రమే సాగిల పడాలనుకుంది లేఖను. ఆ 24 పెద్దలు, ఆ 4 జీవులు ఇదిగో ప్రభు అయిన వధింపబడిన గొర్రె పిల్ల మీద సాగిల పడ్డాడు. అది 7 ముద్రలు వేయబడిన గ్రంథము, అంత్యకాల భవిష్యత్తు అవి విప్పబడుతున్నాయి. 6వ అధ్యాయంలో ఆ 7 ముద్రలు విప్పే ఆ సంభాషణను మనము దేవుడు సమయం ఇస్తే మనము ధ్యానిస్తాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా పరలోకపు తండ్రి, కృపగల ప్రభువా, మా ఉన్నతుడా, నీకు వేలాది స్తోత్రములు. అంత్యకాల సంభవాలను తెలుసుకోవడానికి, మమ్మలను మేము సరిదిద్దుకోవడానికి, మమ్మలను మేము ప్రభువా మా పాపములు ఒప్పుకోవడానికి, అంత్యకాలంలో సంభవింపైనటువంటి ఆ సంగతులను ఆ తెలుసుకునే ముద్రిత్వ గ్రంథంలో ఏమున్నాయో ప్రభువా మీరే యోగ్యులు కనుక ఆ 7 ముద్రలు విప్పి అందులో జరిగిన సంఘటనలు ఆ తెలుసుకునే కృపను మాకు అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.